ప్రగతి భవన్కి ఆర్ఎస్పీ అనే నినాదంతో నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని జమిస్తాపూర్ గ్రామంలో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పథకాలను వివరిస్తూ ప్రజలతో మాట్లాడుతూ వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో అభివృద్ధి కేవలం బీఎస్పీ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మవద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లు అధికారం నుండి ఏం చేసిందో మీరే గమనించాలన్నారు. బీఎస్పీకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. బిడ్డల వాళ్ళు మారుతున్నారు బిడ్డ, మనమే మారకూడదు అంటా ఉన్నారు. వాళ్ళు ఈ జమిస్తాపూర్లో ప్రజలకు మాట చెప్పినారు, వాళ్ళే మారుతుంటే మనకెందుకు బిడ్డ, కానీ తప్పకుండా వాళ్ళు ఏకమైతే మనం ఎందుకు ఏకమని చెప్పి ఈ జమిస్తాపూర్ ప్రజలు చెప్తా ఉన్నారు. వాళ్ళంతా మేము ఏం తెలుసబ్బా అనుకుంటున్నాం, మొత్తం చూస్తున్నాం బిడ్డ, అంతా చూస్తున్నాం. ఆ దొంగలు ఒకటైనరు, ఆ దోపిడి దొంగలు ఒకటైనరు, మనం కూడా ఒకటైదాం బిడ్డ. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఏకమైదాం బిడ్డ. తప్పకుండా ఏనుగు గుర్తు గెలుస్తుంది బిడ్డ, నార్కల్ని గెలిపిస్తామని ప్రతి ఒక్కరు చెప్తుంటే మాకు చాలా ఆనందం ఉంది. అందుకే అందరూ ఏకం కావాలి. మీరంతా నార్కల్ ప్రజలారా, మొత్తం దొంగలు ఒక దిక్కైనరు, మనంతా పేదలంతా ఒక దిక్కైనాం. దొంగలు ఒక దిక్కు, పేదలంతా ఒక దిక్కు. దొంగలు గెలుస్తారా, పేదలు గెలుస్తారా, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ పేదలకు దొంగలకే సవాల్, దోపిడి దొంగలకు పేదలకే సవాల్. అందుకే పేదలంతా మనం ఏకమై నాగర్ కర్నూలులో ఏనుగు గుర్తు గెలిపించాల్సిందే నేను పదే పదే మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉండా. అందరికీ జై భీమ్, జై భీమ్. ఈరోజు 9 గంటల కావస్తూ ఉంది. ఈ విలేజ్ జమిస్తాపూర్ అని ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, మాకు చాలా ఆదరిస్తూ ఉన్నారు. మాకైతే చాలా సంతోషం ఉంది. మేము బస్టాండ్ దగ్గర పోతే బిడ్డ ఈ నాగర్ కర్నూలులో ఏనుగు గుర్తుదే గెలిస్తే బిడ్డ, ఈ పార్టీ గుర్తుందని చెప్పి ఒక వ్యక్తి చెప్పిండు. ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చాలా మంచిగా అనిపించింది మాకు. బిడ్డ ఏనుగు గుర్తు గెలుస్తుంది, మేము ఎంత అని చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ సమస్యలు మాత్రం ఇగో ఈ పక్కనే ఇల్లు, పాపం ఆమె బాధపడుతుంది. 5 మంది పిల్లలంట, కనీసం బాత్రూమ్ లేక దండాడుతుంది. ఇక్కడ పక్కనే గుడిసెలు. ఏ ఇంటికి పోయినా రోడ్డు సమస్య, మొత్తం రోడ్లు. పాపం ఒక కట్టికామ ఇంటికి పోయినాం, ఆ పేరు కాశమ్మ కదా, నర్సమ్మ, కట్టిక నర్సమ్మ. ఆ ఇంట్లో చూస్తే మరి నాగర్ కర్నూలులో ఉన్నటువంటి కట్టిక సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉండా, మీరు దయచేసి కట్టిక సోదరులారా, ఈ జమిస్తాపూర్లో కట్టికే నర్సమ్మ ఆమె ఇంటికి రండి. నర్సమ్మనే కదా, నర్సమ్మ ఇంటికి రండి, తెలుస్తుంది. కళ్ళకు నీళ్ళు వస్తాయి. నాకు గుడిసె ఉంది, అందులో పంది కుక్కులు, గిన్నెలు, అందులో పావు, అంటే అటువంటి జీవితం గడుపుతూ ఉంది. నేను చెప్తా ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్న కటిక సోదరులారా, మీకు చేతులెత్తి దండం పెడితే ఒకసారి ఆ ఇంటికి రండి. కాంగ్రెస్లో ఉన్న కటిక సోదరులారా, ఒకసారి ఆ ఇంటికి రండి. అంటే కటికలు ఎంత దీనస్థితులు ఉండరో, కటికలు ఎంత బాధపడుతుండ్రో అద్దం బట్టని తెలుస్తూ ఉంది. ఇన్నేళ్ళు కాంగ్రెస్కి వేసిన, ఇన్నేళ్ళు టీఆర్ఎస్కి వేసిన కటికల జీవితాలు వెలుగు లేదు, యాదవుల జీవితాలు వెలుగు లేదు. సాకలలో అయితే ఇంకా పడుతున్నాయి. ఆయన ఏం బతుకులని సాకలలో బాధపడుతున్నారు. ఇంకా అంటే బోయలు, ఇంకా అసలు బోయలు అంటే ఇంకా వాళ్ళని చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉంది. అంటే ఎన్నేళ్ళు ఈ బతుకులు, ఏ ఇంటికి ఇవే సమస్యలు, ఏ గేరికి పోయినా ఇదే సమస్యలు. అంటే నేను డైరెక్ట్ ఒకటే అడుగుతా ఉన్నా, దామోదర్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఈ యొక్క జమిస్తాపూర్ రావాల్సిందే. మీ యొక్క చెంచగాలను కాదు పట్టాల్సింది, ఇక్కడ రండి. అదే రకంగా అక్క జమునక్క గారు ఒక్కసారి కట్టికోల ఇంటికి రండి అక్క. మీరు కట్టికోలను వెంబడేసుకొని నారకలు తిరుగుతున్నారు కదా, కట్టిక నర్సమ్మ ఇంటికి రండి. ఆ బాధ అని తెలుస్తా. ఆ ఇంటికి పోనీకి రాదు అసలు. ఆమె చెప్తా ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉంది. అంటే ఇంత పేదరికంలో ప్రజలు ఉంటే మీకు ఓట్లు ఎట్లేయాలి? ఎలక్షన్ ముందర మీరు సర్పంచ్ అయినా కూడా మన జీవితాలకు ఇస్తుంది. మరి ఏం చేస్తాం మనం అంటే మీకు అర్థమైంది. వాళ్ళు మన సర్పంచులు అయినా ఇట్లే, మన ఎంపీటీసీలు అయినా, ఎమ్మెల్యేలు ఇట్లే ఉన్నాయి మన బతుకులు. అందుకే తెలుసా, మన రాజ్యం రావాలి, పేదల రాజ్యం రావాలి కదా. దొంగల రాజ్యం పోవాలి, దూపుల రాజ్యం పోవాలి. వాళ్ళు ఎలుమలు గెలిచి, రెడ్లు గెలిచి ఇద్దరు బాగుపడరు, కానీ అందరూ మనం నష్టపడుతుంది కదా. అందుకే మన బహుజన సమాజ పార్టీ గెలిస్తే మన భక్తులు మాత్రం మన పిల్లలు చదువులు నీకు అన్ని నీకు తెలుసు అనుకుంటా. మరి ఒక్కసారి ఆదరించండి. మళ్ళీ మోసపోకండి. మళ్ళీ మోసపోయి చేస్తా, మళ్ళీ ఓటేసి మళ్ళీ అయ్యా పింఛన్ లేవు ఇవే. మళ్ళీ ఇవన్నీ ఎన్నికలప్పుడేమో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇండపోటు రాదు. వాళ్ళు ఇండపోటు రాకుండా ఏం చేస్తారు వాళ్ళు మందు పంపుతారు మనకి. లేదంటే మనం మంది ఇస్తాం, బొడ్డ ఒకటి ఇచ్చే, లేకపోతే 200 300 ఆడికి రప్పించుకుంటారు. ఇక్కడ రారు, ఇళ్ళ పాటు రారు. వాళ్ళు మంచిగా అలవాటు అయిన వాళ్ళు ఈ సమస్యలు చూడరు. వాళ్ళు ఇక్కడ ఉంటూ వాళ్ళకి వాళ్ళు దొంగలు ఉంటారు కదా, ఆ దొంగల డిపోలు వచ్చి ఇంత మందు ఇచ్చి తీసుకుంటూ పోతాం. సరే ఎవరికి మనం చేసుకుంటూ పోతాం. కానీ మొత్తం ఈ ఊళ్ళో కూడా మొత్తం మారుతుంది కదా. అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు
అన్న నేను 9 తారీఖు నామినేషన్ చేస్తుంటా, తప్పకుండా మీరు ఖచ్చితంగా రావాలి. ఓకేనా? 9 తారీఖు తరఫున ఉన్నందుకు ఇది వాళ్ళు మంచి నేను గెలిపి వాళ్ళు మంచిగా ఎందుకు కలిపారు? ఓకే